హలో హాయ్ అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన కూటమి ప్రభుత్వం. వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతేకాదు రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులు చేసే అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేయనున్నది. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నది. అంతేకాకుండా రేషన్ కార్డుల డిజైన్ కూడా మారనున్నది. ఈ మేరకు క్రెడిట్ కార్డు రూపంలో క్యూఆర్ కోడ్తో కొత్త కార్డులను జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను ఫిబ్రవరి చివరి వారంలో మొదలు పెడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే కొత్తగా నవ దంపతుల నుంచి దరఖాస్తులు సుమారు 70,000 కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1,50,00,000కు చేరుతుందని అధికారులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలు దాటిపోయిన క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం రాలేదు. కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో మంది వేచి ఉన్నారు. ఈ రేషన్ కార్డులకు ప్రభుత్వ పథకాలకు లింక్ అయి ఉండడంతో ఎంతో మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులని సరికొత్త డిజైన్తో చేయించనున్నారు. చూడటానికి ఈ కార్డులు క్రెడిట్ కార్డు లాగా ఉంటాయి. క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా కార్డులని రూపొందించారు. ముఖ్యమంత్రి గారి ఆమోదం రాగానే కొత్త కార్డుల జారీ ప్రక్రియను మొదలు చేస్తామని తెలిపారు. ఈ సమాచారం గనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.